యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎవరి మొబైల్స్ ఓపెన్ చేసినా కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఏదైతే యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా కూడా ఏదైతే ఈ ఉగ్రదాడి గురించే బయటకు రావడం జరుగుతూ ఉంది. సో మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఈ దొంగ దెబ్బ తీయడం ఏందని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో అన్న మీరు చెప్పండి, ఈ ఉగ్రదాడి ఇది దారుణమైనటువంటి దాడిగా చెప్పుకోవాలా? ఇది నిజంగా ఒక చిన్న పిల్లలు కూడా ఒక 5 days ముంగడికించి వచ్చి కొట్టే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇది అంతకన్నా దారుణంగా మిలిటరీ యూనిఫామ్స్ వేసుకొని మరి దొంగ దెబ్బ కొట్టడం అనేది మీరు ఎట్లా చూస్తారా? నిన్న పహల్గాంలో జరిగినటువంటి మారణకాండ చూస్తూ ఉంటే ఇలా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. భారతదేశాన్ని ఏ రకంగా డిస్టర్బెన్స్ చేయాలా, ఏ రకంగా అస్థిరపరచాలనేటువంటి ఒక సంకల్పంతో పాకిస్తాన్ పన్నినటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి దాడి. పాకిస్తాన్ ముష్కర్లు, పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి యాత్రికుల పైన ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని నువ్వు హిందువా అని చెప్పి, నువ్వు కల్మా చదువుతావా అని చెప్పి, నీ ఐడి కార్డు ఉందా అని చెప్పి వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ తల్లుల ముందు, వాళ్ళ భార్యల ముందు ఏ రకంగా అడిగి చంపినరో వాళ్ళ కళ్ళ ముందు ఇలా ఆ రకంగా ఏ రకంగా అయితే హింసించి చంపినరో వాళ్ళని అదే విధంగా భారతదేశ సైన్యం కూడా అంతకంటే రెట్టింపు హింసించి చంపుతుంది. పాకిస్తాన్ మీద కూడా మళ్ళీ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అనేక సంవత్సరాలు అనేక దాడులు ఎదుర్కొనే భారతదేశం ఏ రోజు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అనేక మంది అమాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కుహానా సెక్యులరిస్టులు, కుహానా మేధావులు, కమ్యూనిస్టులు, కాలరిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు మతానికి ఒక తీవ్రవాదానికి మతం లేదంటారు. ముండా కొడుకుల తీవ్రవాదానికి మతం లేదని మీరు అంటున్నారు. నిన్న మతాన్ని చూసి చంపిండ్రా? మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండిరా. గతంలో అఖండ భారతంలో వేరుపడ్డటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఎటుపోయిండ్రా? సనాతన ధర్మం పాటించే వాళ్ళంతా ఎటుపోయిండ్రా? రేపు మీరు ఇక్కడ ఇదే పరిస్థితి వస్తుందిరా. మీరు ఇప్పటికి కూడా కళ్ళు తిరగకపోతే కళ్ళు తెరవండి. చాలామంది సోషల్ మీడియా వేదికగా ఒక క్వశ్చన్ అడగండి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సెక్యులరిజం అని మురిగే కుక్కలు దాదాపు ఇవాళ ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసి కరాఖండిగా మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళకేం చెప్తారు? ఏదైతే ఈ వక్ఫ్ బోర్డ్ని ఉద్దేశించి కూడా ఇట్లాంటి ఘటన అయితే జరిగినట్టు చాలామంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే ఈ దేశంలో సెక్యులరిస్టం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు సెక్యులరిస్టులు గారు, హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మానికి వ్యతిరేకులు. ఇలా ఒకడు సినిమా నటుడు ఉంటాడు, వాడు సినిమాలలో బాగా యాక్ట్ చేస్తాడు, ప్రజల ముందు కూడా యాక్ట్ చేస్తాడు. వాడి పేరు ప్రకాష్ రాజ్ గారు. వాడు ప్రతిసారి మాట్లాడతాడు. వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఇంత మరణకాండ జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు వాడు? ఇలా అనేక మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఇంకా అనేక మంది ఉన్నారు దేశంలో. ఈ దేశంలో గతంలో పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది కుహాన మేధావులే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఆ రోజు జోగినాథ్ మండల్, అంబేద్కర్ లాంటి గొప్ప నాయకుడు పాకిస్తాన్ విభజన సమయంలో కమ్యూనిస్టుల మాటలు విని పాకిస్తాన్ విభజనకు మద్దతు తెలిపితే న్యాయశాఖ మంత్రిగా 1 సంవత్సరం అవకాశం ఇచ్చి మళ్ళీ మంత్రివర్గం నుంచి తొలగించి ఆయనను కాందిశీకుడిగా భారతదేశం పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా ఆలోచించండి. అనేక సంఘటనలు చూసినాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, భారతదేశంలో నుంచి విడిపోయినటువంటి అన్ని దేశాల్లో మన పరిస్థితి ఏమైంది? రేపు ఉన్నది ఒకటి మన భారతదేశం. ఈ దేశంలో కూడా ఆ పరిస్థితి తీసుకురాకండి. ఇప్పటికైనా మనందరం యూనిటీగా ఉందాం, ఒక్కటిగా ఉందాం. మనమందరం కులాలన్నీ కూడా పక్కన పెట్టండి. మనమందరం హిందువులం, ఈ దేశం కోసం పరితపించే వాళ్ళం. ఈ దేశం బాగుంటేనే మనమందరం బాగుంటాం. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపడదాం. నరేంద్ర మోదీ గారు హిమాలయాలకు వెళ్తారు, యోగి మఠంలోకి వెళ్తాడు. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారని చెప్పేసి ఒక ముస్లిం నాయకుడు అంటే ఒక్క హిందూ చీముడెత్తున్నటువంటి ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. ఇంకెప్పుడు స్పందిస్తారు? యోగి మఠాల గోడు, మోడీ హిమాలయాల గోడు. ఈ దేశాన్ని పూర్తిగా చక్కబెట్టిన తర్వాతనే ఈ దేశంలో ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో ఆ లక్ష్యాల్లో దాదాపు 60-70% ఇప్పటికీ నెరవేరినాయి. మేము 370 ఆర్టికల్ తొలగిస్తామన్నాం, రామ మందిర నిర్మాణం చేస్తామన్నాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తామన్నాం, అన్నీ తీసుకొచ్చాం. రేపు కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సంఖ్యని ఇదే రకంగా ఉంచుతాం. భవిష్యత్ భారతదేశాన్ని ఒక బంగారు దేశంగా, భవిష్యత్తులో ఒక విశ్వ గురువుగా తీర్చిదిద్దేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. నిన్న జరిగిన సంఘటనతో కళ్ళు తెరవండి.
భవిష్యత్తులో మనమందరం ఏకమైతేనే ఈ దేశం బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముస్లింలు ఒక వర్గానికి చెందిన వాళ్ళు రోడ్డుకి ఎక్కడం అనేది ఇవాళ నిజంగా వాళ్ళు రాకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలన్న. సో దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రతి మసీదు దగ్గర ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడిన వాళ్ళు ఇలా 30 మంది దాదాపు 30 మంది ఈ ఉగ్రదాడిలో చనిపోయినా కూడా ఒక్కడు కూడా వచ్చి ముంగడికి వచ్చి మాట్లాడిన దాఖలు లేవు. దీని గురించి నేను అందుకోసమే అంటానా, నువ్వు రెడ్డి కాదు, నువ్వు రావు కాదు, నువ్వు గౌడు కాదు, నువ్వు కాపు కాదు, నువ్వు దళితుడి కాదు, నువ్వు గిరిజనుడు కాదు, నువ్వు ముందుగా హిందూ అన్నా, హిందూగా ముందు బతుకు, హిందూగా జీవించు. నువ్వు ఇట్లనే వలిగిపోతే నిన్న వక్ఫ్ బోర్డు గురించి ర్యాలీలు తీసినోడు ఇలా ఒక్కడన కనబడుతుండ అన్న రోడ్ల మీద. నిన్న మైకులల్లా మస్జిద్లకే జనం చేసిరు, ఏదో అన్యాయం జరుగుతుంది. ఇలా కెనాల్ కట్ట మీదకి పోదాం, ఎంతమంది ముస్లిం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో కెనాల్ కట్ట మీద దౌర్భాగ్యమైన జీవితం ఇస్తున్నారు. అదే ఈడున్న షబ్బీర్ అలీ నిన్న మొన్న కామారెడ్డికి ఇడికి వచ్చి 1000 గజాలు హైవే రోడ్ మీద ఏది బైపాస్ మీద కొనుక్కొని ఇల్లు కడుతున్నాడు. నేను షబ్బీర్ అలీని అడుగుతున్నా, నిన్న ర్యాలీలో పెద్దగా మాట్లాడినావు కదా షబ్బీర్ అలీ, ఇలా యాడిపోయినావు, తయారు యాడిపోయినావు? ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, యాడిపోయినావు అని అడుగుతున్నా, కమ్యూనిస్ట్ వాళ్ళని అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. నా అన్నదమ్ములు ఆడ చనిపోతే కనీసం సాంఘీభావం తెలపలేని దుర్మార్గమైన పార్టీలు అన్నవి. వాళ్ళు ఓట్లేస్తారు గంపగుత్తగమా, కానీ ఇలా వాళ్ళ మతం అని చెప్పి పోయిర్రు. ఇలా నేను అదే అడుగుతున్నా హిందువులను, ఏమనంటే రేవంత్ రెడ్డి మా రెడ్డి, లేకపోతే కేసీఆర్ మా రావు, లేకపోతే ఇంకొక ఆయన మా దళితుడు, ఇంకొక ఆయన మా గిరిజనుడు, ఇంకొక ఆయన మా బీసీ, ఇట్లా మనం విడిపోతుంటే మరి దేశం ఇట్లా కాకపోతే ఇంకెట్లయితుంది అని అడుగుతున్నా నేను. ఇవాళ అడుగుతున్నా నేను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, గర్వాపసి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు టీవీలలో కూర్చొని పెద్దగా మాట్లాడేటోళ్ళు, అయ్యా యాడిపోయారు అయ్యా మీరంతా 26 మంది కన్నా మీద. వాళ్ళకి ఏం అన్యాయం చేసిరు? ఓడికి అన్యాయం చేసిరు. ఎవరన్నా పాకిస్తాన్ అని తిట్టిరా, లేకపోతే కాంగ్రెస్ అని తిట్టిరా, లేకపోతే ఎవరిని తిట్టిరా అని చెప్పి వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి దాన్ని ఇవాళ కూడా అర్థం చేసుకోరన్న. అందుకోసమే యోగి అన్నాడన్న, బట్టేగాతో కట్టేగా, విడిపోతే మనం గోస్తారు, విడిపోతే హిందువులే గోస్తారు, ఈ దేశం నుంచి తరిగేస్తారు. పాకిస్తాన్ నుంచి పంపించారు, బంగ్లాదేశ్ నుంచి పంపించారు, ఆఫ్ఘనిస్తాన్కి పంపించారు. రేపు భారతదేశం కూడా మనం విడిపోయి మనం ఐక్యమత్యం లేకపోతే మనం కూడా పంపిస్తారన్న ఇవాళ. అందుకోసమే చెప్తున్నా అన్న, అందరం కలిసి ఉందాం. ఎవరైతే మన అన్నదమ్ములను చంపిర్రో, కాశ్మీర్లో చంపిర్రో, వాడిని ఒక్కొక్కరిని వెతికి, వాడు ఇందూరులో ఉండని, పాకిస్తాన్లో ఉండని, ఆడున్న ఇస్లామాబాద్లో ఉండని, ఈడున్న బర్కత్పూర్లో ఉండని, ఆడు ఎవడైనా సరే బయటకు తీసి నరేంద్ర మోడీ వాడిని చీల్చి చెండాడతారని నమ్మకం నాకుందని చెప్తున్నాను. పశ్చిమ బెంగాల్లో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే కేవలం హిందువులపైన దాడులు. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది? ఇప్పటికీ అట్లాంటి మారణకాండాలు ఇంకా ఆపని పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? దుర్మార్గమైన కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కమ్యూనిస్టులకి పుట్టిన సంకరి జాతి మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళంతా కూడా హిందువుల మీద దేశం పెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి రోహింగ్లను, బంగ్లాదేశ్ ముస్లింలను, పాకిస్తాన్ ముస్లింలను భారతదేశంలో తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, ఓటర్లు ఇచ్చి, ఇలా నేను హైదరాబాద్లో చూస్తానన్న, విజయపూర్ కాలనీ అని టోలీ చౌకీ దగ్గర ఉంటుంది. టోలీ చౌకీ కాలనీలో అక్కడున్న ఈ ముస్లింలు భయపడి పక్కగా చిల్లులు కట్టుకుంటున్నారన్న. రోహింగ్ల పిల్లలు ఫుట్బాల్ ఆడితే ఆడనిస్తలేరు, వీళ్ళు పోయి కొడుతున్నారు. నేను ముస్లింలకు చెప్తున్నా, రేపొద్దున మీ పరిస్థితి ఇంతే. ఇలా పాకిస్తాన్లో ఎట్లయితే అడక తింటున్నారో, రేపొద్దున వీళ్ళందరూ వేరే దగ్గరికి వస్తే ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో, బెంగాల్ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా పాకిస్తాన్ కన్నా అధ్వానంగా దెబ్బవుతుంది. ఇలా నేపాల్లో కళ్ళు తెరుస్తురన్న, మళ్ళీ హిందూ రాజ్యం కావాలని వాళ్ళు అనుభవించింది చెప్తున్నా నేను. ఇవాళ ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్తున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, నిన్న 1000 మందితో తీసిన షబ్బీర్ అలీ ఎటు పోయినవయ్యా ఇయ్యాల అని అడుగుతున్నాను. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు నిన్న జాతీయ జెండాలు పట్టుకొని తిరిగిరు. యాడిపోయినాయా ఇయ్యాల మీరంతా? జాతీయ జెండాలంటే ముస్లిం వానికి వస్తే జాతీయ జెండాలా, భారతీయ వానికి ఇస్తే జాతీయ జెండాలు వద్దా? నేను ఇవాళ అదే అడుగుతున్నా. ఇవాళ ఎప్పటికైనా హిందువుల కోసం కానీ, భారతదేశం కోసం కానీ, అన్ని వర్గాల కోసం ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తుంది.